హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి తొలి వన్డే మ్యాచ్లో భారత్ 4 వికెట్లతో విజయం సాధించింది. ఇక రెండో వన్డే మ్యాచ్ ఇప్పుడే రంగం సిద్ధం కానుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సిరీస్ గెలిచినట్లే. కాబట్టి భారత్కు ఈ మ్యాచ్ అనేది కీలకమైనది. ప్రధానంగా గత వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ పోరాటం మాత్రం అమోఘమనే చెప్పాలి. ప్రధానంగా మన భారత్ ముందు వాళ్ళు మొదటగా బ్యాటింగ్ చేసి 300 పరుగుల టార్గెట్ను నిర్ణయించారంటేనే వాళ్ళు చాలా గొప్పగా ఆడారనే అర్థం చేసుకోవాలి. ఇక చేజింగ్లో భారత్కు కూడా ఒకానొక టైంలో ముచ్చెమటలు పట్టించారు. కాబట్టి ఈ రెండో వన్డే మ్యాచ్కు వాళ్ళకు కూడా గెలుపు అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా ఆ జట్టు నుండి ఓపెనర్లను మన బౌలర్లు వీలైనంత తొందరగా అవుట్ చేయాలి. ఇక అంతేకాకుండా భారత్ అంటే చాలు ప్రధానంగా రెచ్చిపోయి ఆడే 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగేటటువంటి డారెల్ మిచెల్ను ప్రధానంగా మన భారత బౌలర్లు సపరేట్ ప్రణాళికలు రచించైనా అతడిని వీలైనంత తొందరగా ఫీల్డ్ని చేర్చాలి. లేకపోతే అతడే మన నుండి మ్యాచ్ను లాగేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం భారత బ్యాటింగ్ సత్తా ఏంటో మనందరికీ ప్రత్యేకంగా తెలిసిందే. ఓపెనర్ల నుండి మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ రూల్ వరకు అందరూ కూడా ప్రస్తుతం గొప్ప ఫామ్లోనే ఉన్నారు. కాకపోతే న్యూజిలాండ్ సిరీస్ ద్వారా బయటపడింది ఏంటంటే కొందరు ఆటగాళ్ళు మాత్రం చాలా తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం కాస్త మన అభిమానులను విచారానికి గురిచేస్తున్నది. ఇక వాళ్ళు కూడా గొప్ప ఆటగాళ్లే అయినప్పటికీ వాళ్ళు ఫామ్లోకి రావడం ఏమంత కష్టం కాదు. ప్రధానంగా గత మ్యాచ్లో ప్రారంభంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గొప్పగానే ఆడినా అతడు 23 పరుగుల మధ్య అవుట్ అవ్వడం కాస్త మన భారత అభిమానులను విచారానికి గురిచేసే ఉంటుంది. కాబట్టి అతడి నుండి మన భారత అభిమానులు గొప్ప ఇన్నింగ్స్నే ఆశిస్తున్నారు. మెయిన్గా హిట్ మ్యాన్ కనుక ఫామ్లో ఉండి గొప్పగా ఆడితే మాత్రం భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయమే. ఇక అతడితో పాటు శుభ్మన్ గిల్ కూడా కాస్త ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్లో అతడు స్లో బ్యాటింగ్ ఆడినా మునుపటిలా అతడు ఫామ్లోకి వచ్చేశాడు. ఇక విరాట్ కోహ్లీ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే నిజంగా మేటి వన్డే బ్యాట్స్మెన్ అతడే. ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ యొక్క ధాటికి ఏ బౌలర్ కూడా ప్రపంచంలో అతడిని ఆపలేకపోతున్నారు. మెయిన్గా గత సౌత్ ఆఫ్రికా సిరీస్లో సెంచరీలతో చెలరేగినటువంటి అతడు ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్తో తొలి వన్డే మ్యాచ్లో కూడా అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని అందుకున్న అతడు త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. మరి ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా అతడు సెంచరీని నమోదు చేసి భారత్కు విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి. ప్రధానంగా విరాట్ కోహ్లీ సత్తా ఏంటో ఇప్పటికే మన అభిమానులందరికీ తెలిసిందే. ఇక అతడు ఒక్కసారి కనుక ఫామ్లో ఉంటే మ్యాచ్ వార్ వన్ సైడ్ అనే చెప్పాలి. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగినటువంటి శ్రేయస్ అయ్యర్ కూడా గొప్పగానే ఆడినా అతడు హాఫ్ సెంచరీ దగ్గరికి వచ్చి 49 పరుగుల వద్ద అవుట్ అవ్వడం కాస్త అభిమానులను బాధించే ఉంటుంది. కాబట్టి అతడు కూడా తన యొక్క స్కోర్లను భారీ స్కోర్లుగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్గా గత మ్యాచ్లో వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్గా పేరు పొందినటువంటి జడేజా మాత్రం కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. నిజానికి గత మ్యాచ్లో జడేజా కాస్త కలవరపెట్టినప్పటికీ అతడు మాత్రం నిస్సందేహంగా వన్డేలో గొప్ప ఆల్రౌండరే. కాకపోతే గత మ్యాచ్లో అతడు కొన్ని కారణాల వల్ల విఫలమయ్యాడు. ఇక అతడి నుంచి మాత్రం మన టీమిండియా అభిమానులు గొప్ప ఇన్నింగ్స్నే ఆశిస్తున్నారు. మెయిన్గా ఈ మ్యాచ్లోనైనా రవీంద్ర జడేజా ఒకప్పటి తన యొక్క ఆల్రౌండ్ ప్రదర్శనను తిరిగి పునరావృతం చేస్తాడో లేదో చూడాలి. ఖచ్చితంగా రవీంద్ర జడేజా ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి ఆల్రౌండర్లలో ఒకడు. కాబట్టి అతడి యొక్క ఫామ్పై మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఇక ఫినిషింగ్ రూల్ను కేఎల్ రాహుల్ గొప్పగానే నిర్వర్తిస్తున్నాడు. ఇక గత మ్యాచ్లో ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా టోర్నీ నుండి నిష్క్రమించాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి అతడి స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని ఇప్పుడు ఈ రెండో వన్డే మ్యాచ్లో తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి. ఇక బౌలర్ల సంగతి చూస్తే హర్షిత్ రాణా తొలి వన్డే మ్యాచ్లో గొప్పగానే బౌలింగ్ చేశాడు. ప్రధానంగా అతడు ఓపెనర్లను గనక అవుట్ చేయకపోయి ఉంటే న్యూజిలాండ్ ఇంకా భారీ స్కోరే చేసేది. అలాంటి కీలక దశలో ఇద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేయడం ద్వారా
నిజంగా అతడు న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయకుండా గొప్పగానే కళ్ళెం వేశాడు. ఇక అతడితో పాటు సిరాజ్ కూడా వికెట్లు తీయకపోయినప్పటికీ చివరిగా తర్వాత వికెట్లు తీసి గొప్ప బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కూడా అలాగే గొప్ప ఫీట్ని నమోదు చేశాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 కీలకమైన వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు. కాబట్టి పేస్ బౌలింగ్ పరంగా భారత్కు ఏమంత ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు. ఇక గత మ్యాచ్ నుంచి పక్కన పెట్టినటువంటి హర్షదీప్ సింగ్ను తుది జట్టులో ఈ 2వ వన్డే మ్యాచ్లో తీసుకుంటారో లేదో అది మేనేజ్మెంట్ యొక్క ఇష్టం. ఇక స్పిన్నర్లుగా ఈ మ్యాచ్లో కూడా కుల్దీప్ యాదవ్ను మరియు రవీంద్ర జడేజాని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో తీసుకోవచ్చు. ఇక అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ను టీంలోకి తీసుకున్న అతడికి తుది జట్టులో అవకాశాలు చాలా తక్కువే. ఇక రిషబ్ పంత్ కూడా గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రధానంగా తొలి వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ యొక్క బలహీనత ఏంటంటే ఆ జట్టు యొక్క బౌలర్లే అని చెప్పాలి. మెయిన్గా తమ యొక్క ఒకప్పటి గొప్ప బౌలర్లందరికీ రెస్ట్ ఇవ్వడమో లేక వాళ్ళు సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్లో ఆడడం వల్ల మన భారత పర్యటనకు సీనియర్ బౌలర్లు ఎవరు కూడా రాలేదు. అందుమూలంగా తొలి వన్డే మ్యాచ్లో అందరూ కూడా ప్రస్తుతం భారత గడ్డపై అనుభవం లేని వాళ్ళే. ఈ అనుభవం లేని వల్లే భారత్ గొప్పగా ఆడింది. అందువల్ల వాళ్ళు గత వన్డే మ్యాచ్లో వాళ్ళపై వచ్చిన విమర్శలన్నింటినీ చక్కదిద్దుకునేందుకు ఈ మ్యాచ్లో వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేయవచ్చు. మెయిన్గా న్యూజిలాండ్ తరపున జేమిసన్తో మన వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ప్రధానంగా మిగతా బౌలర్లు అందరూ విఫలమైనప్పటికీ అతడు మాత్రం ఏకంగా 4 వికెట్లు తీసి భారత్ పతనానికి కీలకంగా అతడు వ్యవహరించాడు. కాబట్టి అతడితో మన వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించి ఆడాల్సిన అవసరం ఉంది. ఇక అతడితో పాటు కెప్టెన్గా ఉన్న మిచెల్ బ్రాస్వెల్ కూడా ప్రమాదకారి. ప్రధానంగా గత వన్డే మ్యాచ్లో అతడు రన్అవుట్ అవ్వడం వల్ల న్యూజిలాండ్ కాస్త తక్కువ స్కోర్తోనే సరిపెట్టుకున్నది. ఒకవేళ అతడు చివరి వరకు గనక క్రీజులో ఉంటే న్యూజిలాండ్ ఇంకా ఒక 10-20 పరుగులు ఎక్కువ స్కోరే చేసేది. ఇక ఆ పరుగులే న్యూజిలాండ్ యొక్క గెలుపును నిర్దేశించే అవకాశాలు కూడా లేకపోలేదు. మెయిన్గా మన వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ వాళ్ళు ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప టీంగానే ఉంది. మెయిన్గా వాళ్ళు ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఏకంగా అన్ని మ్యాచ్లు గెలిచారు. కానీ వాళ్ళు ఓడిపోయింది మాత్రం ఓన్లీ ఒక్క మన భారత్ పైనే. కాబట్టి దీన్ని బట్టే వాళ్ళ యొక్క సత్తా ఏంటో అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఏమాత్రం అవకాశం లభించినా భారత్కు మాత్రం ముప్పు తిప్పలు పెట్టడం ఖాయం. కాబట్టి మన వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళను వీలైనంత తొందరగా పెవిలియన్ చేర్చి భారత్ యొక్క సిరీస్ గెలుపొందేందుకు ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం కానుంది. కాబట్టి ఎలాగైనా దీంట్లోనే సిరీస్ పట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన వాళ్ళు ఈ మ్యాచ్లో గొప్పగా ఆడి సంక్రాంతి గిఫ్ట్గా ఈ మ్యాచ్ విజయాన్ని మన ప్రేక్షకులకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. మెయిన్గా ఈ 2వ వన్డే మ్యాచ్లో ఏ క్రికెటర్ ఎక్కువ స్కోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.